2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వాభాద్రం 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్రం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. సూర్యుడు వృషభ రాశి నుంచి ఈ వారాంతంలో ఆయన మిథున రాశికి వెళ్ళబోతున్నారు. 4వ స్థానంలో గురువు, బుధుడు, సూర్యుడు 3 గ్రహాలు 4వ స్థానంలో ఉన్నాయి. దాని మూలంగా మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతాయి. కెరియర్ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. కానీ శని గారి దృష్టి 7వ స్థానం మీద ఉన్నది. ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ లైఫ్లో ఖర్చులు అనేది అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శనికి తైలాభిషేకం చేయించండి. ఏలినాటి శని ఉన్నది మీకు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ధనం అనేది ఆగిపోవడం జరుగుతుంది. వేరే వాళ్ళ నుంచి ధనం రావాల్సింది ఆగిపోవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కుజుడి దృష్టి రాహు మీద, రాహు దృష్టి కుజుడి మీద ఉన్నది. అలాగే కేతు కూడా కలిసి ఉన్నారు కుజుడితో. ఖర్చు విషయంలో మాత్రం, అలాగే ఆరోగ్యపరంగాను కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ వారం అనేది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.